హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వనకాల్సిందే రంగంలోకి పోలీసులు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే బెట్టింగ్ యాప్స్ ప్రచారం విషయంలో పోలీసులు దూకుడు పెంచారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం యువతను ప్రేరేపించేలా ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణను వేగవంతం చేశారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజ సహా పలువురు పోలీసుల విచారణకు హాజరు కావాల్సింది. టేస్టీ తేజ ముందుగా విచారణకు హాజరవగా విష్ణుప్రియ మరో 3 రోజుల సమయం కోరినట్లు తెలుస్తోంది. పోలీసులు సెలబ్రిటీల నుంచి స్పష్టమైన సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ కేసులో మరోమారు వార్తల్లో నిలుస్తున్న పేర్లు సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, హయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శ్యామలలపై కేసులు నమోదయ్యాయి. కొందరు విచారణకు హాజరు కాగా మరికొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇమ్రాన్ వీడియోలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న కారణంగా అతని అరెస్ట్ కు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక యూనిఫామ్ లోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పైన చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 11 మందికి నోటీసులు పంపించగా పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి దుబాయ్ కు పారిపోయినట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా సాగుతోంది. ఇకపై ఇటువంటి యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ తరహా ప్రమోషన్లు చేయకుండా ముందే జాగ్రత్త పడాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.